హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనతో పాటు కరాటి కళ్యాణి అని మేడం ఉన్నారు, మాట్లాడుతున్నారు. నమస్తే. మీరు మేడం కంప్లైంట్ వేసేటప్పుడు డెఫినెట్ గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు జానీ మాస్టర్ ఇష్యూస్ లో. సో అసలు అంటే మీరు పర్సనల్ గా మీరు వ్యక్తిగతంగా దగ్గర నుండి చూసారు ఏంటి అసలు దీంట్లో జానీ ఎవరు మాస్టర్ తప్పుందండి. అక్కడ జానీ మాస్టర్ గారు ఆమెని రిపీటెడ్ గా ఫోన్ చేసి మెసేజ్ చేసి అన్ని చేసి ఆమెకు మెసేజెస్ పెట్టి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే ఉండలేను అన్నట్టుగా అతను ఎక్కువ ఇష్టపడుతున్నాడు కాబట్టి జరుగుతున్నది అది. సో ఆమె వైపు నుంచి కన్నా అతని వైపు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆయన దొరికారు. అదే ఆయనే చేస్తే మళ్ళీ ఆమె తప్పు చేసిందని మనమే వస్తాం. సో తప్పు అతనిదే. అండ్ ఇంకోటి హర్ష సాయి విషయంలో మాత్రం మీరు హర్ష సాయి గారికి చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ లో ఓకే. కరెక్ట్ ఉన్నాడు, అమ్మాయి తప్పు ఉంది, అమ్మాయి కరెక్ట్ కాదు, అమ్మాయి ముగ్గురు నలుగురికి చేస్తుంది ప్రపోజల్స్, అవన్నీ నాకు తెలుసు. నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి, అన్ని వదిలేను, నేను చాలా వరకు పంపించాను మీడియాలోకి. సో చాలా చాలా రాంగ్ ఉంది అమ్మాయిది. అమ్మాయి చాలా చాలా తప్పులు చేస్తూ బంటిఆర్ బబ్లీలాగా కో ప్రొడ్యూసర్ బాల ఈమె ఇద్దరు కలిసి చేస్తున్న పనులు దాన్ని ఒప్పుకోం. అతను కాదు, ఇతను చేయించుకో. సో ఇట్లాంటివన్నీ రాంగ్ చేస్తున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. జరుగుతుంది తప్పు. లడ్డు కూడా దరిద్రులండి వాళ్ళు. వాళ్ళు చేస్తుంది తప్పు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ మ్యాన్, సూపర్ హీరో. ఆయన కరెక్ట్ పని చేస్తున్నారు. సనాతన ధర్మ బోర్డు కావాలి మాకు. ఈ ప్రకాష్ రాజ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవని మేము ఒప్పుకోము. ఆయన వస్తే మేము ఏం చెప్పాలి చెప్తాం. పని పాట లేక ఐడెంటిటీ క్రైసిస్ లో ఇండస్ట్రీలో ఉన్న ఐడెంటిటీ ఉంది ఆయనకి. బయట రాజకీయ నాయకుడుగా లేదు కాబట్టి, డిపాజిట్ కూడా లేదు కాబట్టి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఈ జగన్ గారికి కూడా ఏం పని పాట లేక ఏది పడితే చెప్తున్నాడు. సీఎం ఎక్స్ సీఎం గారు ఆయన ఏదేదో మాట్లాడి నేను రావాలంటే అడ్డుకున్నారు, అన్ని తప్పులు మాట్లాడుతున్నారు. మా దేవాలయాల్లో మాకే పెత్తనం ఉండాలి. ఆ థామస్ గారికి ఎందుకు ఇచ్చారు 320 రూపాయలు కేజీకి? అదే ఎవరు జీడిపప్పు కాంట్రాక్టర్ పేద ముస్లిం ఉంది అంటే వీళ్ళందరికీ ఇచ్చి మీరు తిరుమల శ్రీవారి విషయంలో మా భక్తి, మా దేవుడు, మేము చాటుకుంటాం. నువ్వెవరు? నీ పెత్తనం ఏంటి ఇక్కడ? బయటకి పంపించండి ఫస్ట్ అన్ని మతస్థుల్ని. మా దేవాలయాలు మా వాళ్ళే ఉండాలి, మేము ఒప్పుకోం. ఇలాంటివన్నీ కూడా చేస్తూ మళ్ళా తిరిగి తిరుమతి లడ్డు చాలా అపరాధం చేశారు. వాళ్ళు తొందరగా తీసుకుంటూ వెధవులు నాశనం అయిపోతారు. ఎవడెవడితే ఉన్నాడు అందరూ సర్వనాశనం అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్టే ఉన్నామండి, సపోర్ట్ చేస్తాం. ఆయన వెంటే నడుస్తాం. సనాతన ధర్మ బోర్డు పరిరక్షణ కోసం ఆయన కృషి చేస్తాడు. మేము కూడా దానిలో అందరం కలిసి ఫైట్ చేస్తాం, పని చేస్తాం. ఆయనతో పాటు ఆయన వెనకాల ఉంటాం. హిందువులు కోరుకునేది ఇవ్వాల్సిందే ఇస్తారు. థ్యాంక్ యూ.